గుర్తుపట్టారా వీటిని సంవత్సరంలో ఖచ్చితంగా ఒకసారి చేసుకొని తినాలి అని చెప్తారు మన పెద్దవాళ్ళు. అంతేకాదు దీన్ని పత్యకారి అంటే ఇది బాలింతలతో సహా అందరూ తినవచ్చు అని అంటారన్నమాట. బొంత కాకరకాయలు లేదా తీపి కాకరకాయలు లేదా ముళ్ళ కాకరకాయలు అంటారు. అంతేకాదు అడవి కాకరకాయ లేదా ఆ కాకరకాయలన్నమాట. హాయ్ అండి, నమస్తే. నేను మీ జేపీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేపీ టేస్టీ ఫుడ్. ఈరోజు మనం చేయబోయే ఫ్రై ఇదే ఆ కాకరకాయ ఫ్రై అన్నమాట. 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత ఇలా వాటర్ వేసి చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన వాటిని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకున్న ఈ ఆ కాకరకాయల్ని ఇప్పుడు పైన ఈ ముళ్ళ లాంటి పొరనైతే తీసేయాలన్నమాట. అంటే ఇవి ఆల్రెడీ ఉడికే ఉన్నాయి కాబట్టి చేత్తో చక్కగా ఇలా రబ్ చేస్తూ ఉంటే తొలగిపోతుంది. దీన్ని పీల్చేయని అవసరం లేదు. చక్కగా ఇలా చేతులతో మెల్లిగా రుద్దుతూ కడిగేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తాను ఉండండి. ఇలా చక్కగా ఫింగర్తో ఇట్లా మెల్లిగా రుద్దితే చాలు ఈ సన్నటి ముళ్ళ లాంటి పొర పోతుందన్నమాట. ఇలా అన్నీ తీసాక ఈ ఆ కాకరకాయలనైతే ఇప్పుడు చాక్తో చక్కగా ఇలా పై కొనని మాత్రం కట్ చేసి ఇలా 2 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లోపటున్న గుజ్జుతో మనకు పని లేదు, కానీ ఇలా పైన ఉన్న ఒక లేయర్ ఉంది కదా, ఆ గ్రీన్ కలర్ లేయర్ని మాత్రం తీసేసుకోవాలి. ఇలా చక్కగా అన్నీ తీసేసుకోవచ్చు. ఇది ఈజీగా తీసేసుకోవచ్చు. ఇలా చక్కగా ఘాటు పెట్టిన తర్వాత మన వేలితో చక్కగా ఇలా నొక్కుతూ ఇలా ఇంకొక ఫింగర్తో దీన్ని ఇలా రౌండ్గా ఇలా తిప్పుతూ ఈజీగా ఇలా లాస్ట్కి ఈ గుజ్జుని ఇలా చేత్తో చక్కగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఆ గుజ్జు అవసరం లేదు. ఈ లేయర్ ఒకటే చాలన్నమాట. పైన ఉన్న పొర మాత్రమే చాలు. ఇలా చక్కగా ఇంకొకటి తీస్తాను చూడండి. ఇలా ఫింగర్తో దాన్ని చుట్టూ తిప్పుతూ ఇలా చక్కగా ఈ గ్రీన్ కలర్ ఉన్న ఒక లేయర్ని మాత్రమే మనం తీసుకుంటాము. ఈ గుజ్జు అయితే మనకు అవసరం లేదు. ఇంకా చక్కగా ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత ఈ గుజ్జు ఇప్పుడు మనం పడేస్తామన్నమాట. వీటితో పని ఏమీ లేదు. వేస్టేజ్ అయితే చాలా ఉంటుంది. వేస్టేజ్ అంతా దాదాపు 100 గ్రామ్స్ వరకు ఉండొచ్చు. మిగిలిన పొరనైతే చక్కగా కడిగి ఇలా కట్ చేసుకోవాలి. కానీ దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ గ్రీన్ పొరని ఇప్పుడు మనం చక్కగా కట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా కట్ చేసుకున్న ఈ ఆ కాకరకాయ లేదా బొంత కాకరకాయ ముక్కల్నైతే ఇలా చక్కగా కట్ చేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే చక్కగా కట్ చేసుకోవాలి. ఆ కాకరకాయ రేట్ అయితే చాలా ఎక్కువ. 1/2 కేజీ 100 రూపీస్కి ఇచ్చారన్నమాట. ఇవి వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి కాబట్టి చక్కగా మీరు కూడా వీటిని చేసుకొని తినండి. అంతేకాదు ఇవి ఇయర్లో ఖచ్చితంగా ఒకసారి తినాలని మన పెద్దవాళ్ళైతే చెప్తారన్నమాట. ఈ కూరనైతే మా నానమ్మ చేసేది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఒక స్టార్ ఫ్లవర్, కొంచెం సాజీరా, చిన్న దాల్చిన చెక్క, ఒక లవంగం, 2 ఎలాచి అవి కొంచెం వేడయ్యాక ఇలా ఆనియన్స్ వేసి చక్కగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న ఈ ఆనియన్స్ ఇప్పుడు ఇలా చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ పసుపు, చిన్న స్పూన్ అది, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇలా వేసి చక్కగా ఈ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇంకా చక్కగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ కారం ఇప్పుడు మంచి కలర్ అయితే వచ్చింది. ఇందులోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆ కాకరకాయ ముక్కల్ని అయితే వేసి చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ ఆ కాకరకాయల్ని మంట సిమ్లో పెట్టి చక్కగా నిదానంగా ఉడికించుకోవాలి. మనము ఇంతకు ముందే ఈ
కాకరకాయల్ని ఉడికించాం కాబట్టి ఇది తొందరగానే ఉడుకుతుంది. ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఇంకా 2-3 పచ్చిమిరపకాయల్ని ఇలా మధ్యలోకి కట్ చేసి వేయాలి. ఇలా వేసిన తర్వాత చక్కగా ఇలా కలుపుకున్న ఈ కాకరకాయల్ని చక్కగా ఉడికించుకోవాలి. మంట సిమ్లో పెట్టి ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఇప్పుడు సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజు 2 టమాటాలని వేసి ఇలా పైనుంచి మూత పెట్టేస్తే కొద్దిసేపటికి కాకరకాయ ఉడకటంతో పాటు ఈ టమాటాలు మెత్తగా మగ్గుతాయన్నమాట. ఇలా మగ్గినప్పుడు చక్కగా కలిపేసుకుంటే చక్కగా కలుస్తుంది. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత ఉప్పుని వేసి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి ఇందులోకి ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా చక్కగా ఉడికిన ఈ కాకరకాయల్ని ఇలా ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఇంకా పుదీనా కొంచెం ఎక్కువద్దు కొంచెం వేసి ఇలా చక్కగా కలిపేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కూరపై నుంచి మూత తీసి చక్కగా ఇలా ఒకసారి కలిపేసుకోవడమే. మంచి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిందన్నమాట. ఇంత చక్కటి ఈ కాకరకాయ ఫ్రైని ఇప్పుడు రోటీతో కానీ లేదా వేడి వేడి అన్నంలో కానీ తింటే ఆహా అద్భుతం అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ మీ చేతిలో వడ్డించండి. మీ పిల్లలకి ప్రేమతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ స్మైలింగ్.